హలో గైస్, అందరికీ నా వాయిస్ వినబడుతుందా? హలో గైస్, అందరికీ నా వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరీవన్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మనకి ఈరోజు సెషన్లో P2P క్లాస్, ఇది సెకండ్ క్లాస్ అనమాట. సో P2Pకి సంబంధించిన ఫస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? సో వాట్ ఆర్ ద డిస్కషన్స్ హ్యాపెన్ ఇన్ ది ఫస్ట్ క్లాస్? ఫస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం చెప్పాలి. సో P2Pలో మనం ఫస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం? సో P2Pలో మనం ఫస్ట్ క్లాస్లో P2P ఇంట్రడక్షన్, P2P ప్రాసెస్ ఫ్లో చెప్పుకున్నామా లేదా? అలాగే ఫైనాన్స్ ఎంట్రీస్ చెప్పుకున్నామా లేదా? ఆ ఫైనాన్స్ ఎంట్రీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మరి ఈరోజు ఏం చేద్దామంటే మనం బేసిక్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేయాలి. ఓకేనా? సో కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ అనేవి చేయాలి మనకి. P2P పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే సిస్టంలో మనం పర్చేజ్ ఆర్డర్ను సంబంధించిన డిస్కషన్ చేద్దాం. పర్చేజ్ ఆర్డర్. సో పర్చేజ్ ఆర్డర్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంటా, ఎక్స్టర్నల్ డాక్యుమెంటా? పర్చేజ్ ఆర్డర్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంటా, ఎక్స్టర్నల్ డాక్యుమెంటా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ రిక్విజిషన్ అండ్ పర్చేజ్ ఆర్డర్? పర్చేజ్ రిక్విజిషన్కి పర్చేజ్ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి? సో పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్, ఫైనాన్స్ మేనేజర్ చేత అప్రూవ్ తీసుకుంటాము. సో పర్చేజ్ ఆర్డర్ అంటే ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. వన్స్ వీ క్రియేట్ ద పర్చేజ్ ఆర్డర్, వీ హ్యావ్ టు సెండ్ ద పర్చేజ్ ఆర్డర్ టు వెండర్. వెండర్ నీడ్ టు డెలివర్ ద గూడ్స్ టు ద కంపెనీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గూడ్స్ రిసిప్ట్. మరి SAPలో మనం పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. తర్వాత గూడ్స్ రిసిప్ట్, తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్, తర్వాత పర్చేజ్ రిక్విజిషన్ని బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తారో కూడా నేర్పిస్తాను. రిక్విజిషన్ని బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్పిస్తాను. ఓకేనా? సో పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అని చెప్పుకున్నాం మనం. అంటే ఏంటి? ఈ పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఈమెయిల్ ద్వారా కానీ, ఫ్యాక్స్ ద్వారా కానీ, ఓకేనా, సో లేకపోతే మనకి ఈడిఐ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఐడాక్ ద్వారా కూడా పంపించవచ్చు అనమాట. సో అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ని వెండార్కి పంపించడానికి మనం డైరెక్ట్గా ప్రింట్ తీసి పంపించవచ్చు, ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, ఫ్యాక్స్ ద్వారా పంపించవచ్చు. నెక్స్ట్ ఏంటి? SAPలో కాన్సెప్ట్ ఉంది EDI, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. సో EDI ద్వారా కూడా మనం పంపించదాన్ని ఐడాక్ అంటారు. ఐడాక్ ద్వారా కూడా మనం పంపించవచ్చు. రేపొద్దున్న సో నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని, హౌ ద పర్చేజ్ ఆర్డర్ విల్ సెండ్ టు ద వెండర్. సో అప్పుడు ఏం చేయాలి? వయా ఈమెయిలా, ఫ్యాక్సా, సో లేకపోతే సో ఇంకా ఏం చెప్పొచ్చు? EDI, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి మనకి ఈ పర్చేజ్ ఆర్డర్ అనేది చాలా క్రూషియల్ అనమాట. సో మనకి SAPలో పర్చేజ్ ఆర్డర్లో మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వైటల్. సో పర్చేజ్ ఆర్డర్లో మనం ఏమేమి మెన్షన్ చేస్తామనేది సిస్టంలో ఈరోజు మీకు చూపిస్తాను. డైరెక్ట్గా సిస్టంలోకి వెళ్ళిపోదాం సెకండ్ క్లాస్ నుంచే. ఓకేనా? సో మనకి SAPలో స్క్రీన్ షేర్ అయిందా? SAPలో మనకి పర్చేజ్ ఆర్డర్ని SAPలో మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటో చెప్పండి. ME21N. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ దాంట్లో ఏమైనా మాడిఫై చేయాలి అని అనుకుంటే
So once the purchase order has been created, then we want to change the any field in purchase order. So what is the T code generally used? సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మాడిఫై చేయాలి, దాన్ని ఆ పర్చేజ్ ఆర్డర్లో ఉన్న ఫీల్డ్స్ కొన్ని మాడిఫై చేయాలి. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మాడిఫై చేయాలంటే మనం ME22N పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ ME21N. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మాడిఫై చేయాలి అంటే, ఏమైనా ఫీల్డ్స్ అడిషనల్గా మాడిఫై చేయాలనుకుంటే ME22N. ఎస్ఏపిలో వీటిని టీ కోడ్స్ అంటారు. ఎస్ఏపిలో ఏదైనా P2P సంబంధించిన ట్రాన్సాక్షన్ని ఎస్ఏపిలో రికార్డు చేయాలి. మనం చేసేది S/4HANA వెరీ అడ్వాన్స్డ్ వర్షన్లో నేర్చుకుంటున్నాం. ఓకే, ఎస్ఏపిలో మనం ఏదైనా ఒక టీ కోడ్ని ఎస్ఏపిలో ఏదైనా మనం ఒక టీ కోడ్ అంటే ఏదైనా ఎస్ఏపిలో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని మనం రికార్డు చేయాలి అంటే దానికి మనం టీ కోడ్ని యూజ్ చేస్తాం అనమాట. So in SAP, if you want to record any kind of transaction, definitely we must use T code. T code ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం. ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలన్నా, ఒక గూడ్స్ రిసీట్ చేయాలన్నా, ఒక ఇన్వాయిస్ చేయాలన్నా కంపల్సరీగా మనం టీ కోడ్ అనేది ఇస్తామన్నమాట. టీ కోడ్ ద్వారా మనం ఎస్ఏపిలో పర్చేజ్ ఆర్డరు, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్, పేమెంట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము అంటే బికాజ్ ఆఫ్ దిస్ టీ కోడ్. అర్థమైందా అందరికీ కూడా? ఈ టీ కోడ్ ద్వారానే మనం చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈ పర్చేజ్ ఆర్డర్ ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేస్తారు, అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ వాట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ దట్ వీ నీడ్ టు గివ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఏమేమి ఫీల్డ్స్ మనం ఎస్ఏపిలో ఇవ్వాలి అని మనకి చెప్పడమే ఈ పర్చేజ్ ఆర్డర్ ఇంటెన్షన్ అండి. ఓకేనా? కాబట్టి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఎస్ఏపిలో మనం ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, ఓకే, పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఎస్ఏపిలో మనం ఏం ఫీల్డ్స్ ఇవ్వాలి అని చెప్పడమే ఈ కాన్సెప్ట్ అనమాట. ఓకే, కాబట్టి ఎస్ఏపిలో మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి ME21 టీ కోడ్ని యూజ్ చేస్తున్నాం. ఒకసారి ఎస్ఏపి సిస్టంలోకి వెళ్ళిపోదాం మనం. ఒకసారి మనం ఒక పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేస్తారు అనేది మనం క్లియర్ కట్గా నేర్చుకుందాం ఈరోజు. అండ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ వాట్ ఆర్ ద టీ కోడ్ జనరల్లీ యూస్డ్ టు క్రియేట్ ద పర్చేజ్ ఆర్డర్ ME21. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన చేంజ్ చేయాలంటే ME22. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద పర్చేజ్ ఆర్డర్ ME23. అండ్ ఎస్ఏపిలో మనకి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని చెప్పి స్క్రీన్ కనబడుతుందా? ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని స్క్రీన్ కనబడుతుంది కదా. ఇందులోకి వెళ్ళి మీరు లాజిస్టిక్స్లో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట. దేంట్లో ఉంటుందండి? లాజిస్టిక్స్లో మెటీరియల్ మేనేజ్మెంట్. దీని మీద ఇలా క్లిక్ చేసి లాజిస్టిక్స్లో మెటీరియల్ మేనేజ్మెంట్లో పర్చేజింగ్ అని చెప్పి కనబడుతుందా? పర్చేజింగ్ దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ కనబడుతుందా? పర్చేజ్ ఆర్డర్ మీద క్లిక్ చేసి క్రియేట్ అని ఉంది చూసారా? క్రియేట్ అనేది ఇక్కడ టీ కోడ్ కనబడుతుంది ME21N. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి? ME21N. ఇప్పుడు దీని మీద మీరు డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఈ పర్చేజ్ ఆర్డర్ దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఇన్పుట్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఆ ఇన్పుట్స్ ఏంటి? ఫస్ట్ ఇది ఏ పర్చేజ్ ఆర్డర్ టైప్,
ఇది స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డరా, సో టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్లో ఎస్టీఓ పర్చేజ్ ఆర్డరా, ఇలా మనకి టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఆర్డరా అని చెప్పి ఉంటుంది అనమాట. మనం స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఏం ప్రిపేర్ చేస్తున్నాం మనం? స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ సప్లయర్ డీటెయిల్స్. సో ఈ బ్యాక్ ఎండ్లో మనకి సప్లయర్, సో సప్లయర్ డీటెయిల్స్ మనం తీసుకోవాలండి. ఓకే, సో మనకి సప్లయర్ డీటెయిల్స్, ఒక నిమిషం అండి, నేను ఇంకో సర్వర్ ఓపెన్ చేస్తాను. ఈ సర్వర్ కొత్త సర్వరు, ఇంకా రెడీ కాలేదు. ఈ సర్వర్ ఓపెన్ చేస్తాను. ఈ సర్వర్లో కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది, చూద్దాం. లేకపోతే నేను కొత్త సర్వర్లోనే చేస్తాను, ఇందాక యూజ్ చేసిన సర్వర్లోనే చేస్తాను. సో కొత్త సర్వర్ S/4HANA మన క్లాసెస్ అడ్వాన్స్డ్ వర్షన్లో డిస్కస్ చేస్తున్నామండి. మన క్లాసెస్ వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ వర్షన్లోనే మన క్లాసెస్ అనేవి డిస్కస్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి S/4HANAకి సంబంధించిన కొత్త వర్షన్ 2023 వర్షన్. ఓకే, సో ఈ 2023 వర్షన్లోనే మన క్లాసెస్ అనేవి ఉండబోతున్నాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ నేను సో పర్చేజ్ ఆర్డర్ని SAPలో క్రియేట్ చేయాలనుకో, ఎక్కడికి వెళ్ళాలండి? లాజిస్టిక్స్. తర్వాత దేంట్లోకి వెళ్ళాలి? మెటీరియల్ మేనేజ్మెంట్. తర్వాత దేంట్లోకి వెళ్ళాలి? పర్చేజింగ్. తర్వాత దేంట్లోకి వెళ్ళాలి? క్రియేట్లోకి వెళ్తే ఇక్కడ ME21 అని చెప్పి కనబడుతుంది. దీని మీద మనం డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా? దీని మీద ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ అనమాట. అలాగే మనకి సప్లయర్, ఈ పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే సప్లయర్ మనకి కంపెనీ కోడ్, సప్లయర్స్ ఇవి ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో కాబట్టి నా కంపెనీ కోడ్, ఒక నిమిషం అండి, నా కంపెనీ కోడ్ సో ZNDA అని చెప్పి కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో కంపెనీ కోడ్లో నా కంపెనీ కోడ్లో ఉన్న సప్లయర్ ఇది. కంపెనీ కోడ్లో సప్లయర్ అనమాట. సప్లయర్ అంటే ఎవరు? హూ ప్రొవైడ్ ద మెటీరియల్స్ అండ్ సర్వీసెస్. ఈ స్టాండర్డ్ PO సెలెక్ట్ చేసుకొని సప్లయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే సిస్టమ్ ఏం అడుగుద్ది? ఆర్గనైజేషనల్ డేటా అడుగుతుంది. ఓకేనా? సిస్టమ్ ఏం అడుగుద్ది? ఆర్గనైజేషనల్ డేటా అడుగుతుంది. ఒక నిమిషం అండి, ఈ కంపెనీ కూడా కాదు, ఒకసారి చెక్ చేసుకుంటాను. ఒక్క నిమిషం, ఈ బ్యాచ్ కాదనుకోండి, ఒక్క నిమిషం అండి. ఈ సర్వర్లో మనకి ఒక్క నిమిషం, S/4HANA ఈ కంపెనీ కోడ్ ఒకటి, క్రియేషన్. ఒక్క నిమిషం అండి, ఇది కంపెనీ కోడ్ ఇదా కాదో చెక్ చేసుకోవాలి నేను. ఒక్క నిమిషం, నా కంపెనీ కోడ్ ఏంటన్నది నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ సర్వర్లో, కొత్త సర్వర్లో నా కంపెనీ కోడ్ ఇదా కాదో ఒకసారి చెక్ చేసుకోండి, చెప్తాను మీకు.
వాట్ ఈస్ దట్, మన మెటీరియల్ నిన్న MM60లోకి వెళ్ళారనుకోండి. సో నీ మెటీరియల్ 220. ఓకే, చిన్న మిస్టేక్ జరిగింది, మళ్ళీ ఫస్ట్గా నేను చెప్తాను. నా కంపెనీ కోడ్ ఇది కాదు, వేరే కంపెనీ కోడ్. S/4HANA 2023లో వేరే కంపెనీ కోడ్ ఉంది. సో మీరు ఈరోజు మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం లాజిస్టిక్స్లోకి వెళ్ళండి. లాజిస్టిక్స్లోకి వెళ్ళి మెటల్ మేనేజ్మెంట్, పర్చేజింగ్, పర్చేజ్ ఆర్డర్, క్రియేట్, ME21Nలోకి వెళ్ళండి. సో ఇక్కడ మనం సప్లయర్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలన్నమాట. ఈ కంపెనీ కోడ్ నాది వేరేదన్నమాట. సో CHA1 కంపెనీ కోడ్, ఓకేనా, CHA1 అని చెప్పి తీసుకోండి. సో ఇందులో ఉన్న వెండారు చాను SK, సో సప్లయర్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇవ్వాల్సింది స్టాండర్డ్ PO అండ్ సప్లయర్ డీటెయిల్స్ అనమాట. సో ఎంటర్ కొట్టండి. తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ మీన్ పర్చేజ్ ఆర్గనైజేషన్? SAPలో మనం ఏదైనా కొనాలి అనుకోండి, ఒక మెటీరియల్ కొనాలి అంటే దేని ద్వారా కొంటాం? మనం పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. SAPలో మనం ఏదైనా కొనాలి అంటే దేని ద్వారా కొంటామండి? పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం అనమాట. కాబట్టి కంపల్సరీగా ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్గనైజేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్. సో అంటే SAPలో ఏదైనా మెటీరియల్ కొంటున్నాము అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా ఇవ్వాలి. సో పర్చేజింగ్ గ్రూప్ అంటే ఎవరు? గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. ఎవరైతే మెటీరియల్ని కొంటారో వాళ్ళని ఏమంటారండి? పర్చేజింగ్ గ్రూప్ అంటారు. SAPలో ఏదైనా మెటీరియల్ కొనాలి అంటే దేని ద్వారా కొంటాం మనం? పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటారనమాట. ఓకే, SAPలో మనం ఏదైనా కొనాలి అంటే త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్. ఆ కొనే వాళ్ళని ఏమంటాం మనం? పర్చేజింగ్ గ్రూప్ అంటారు. మెటీరియల్ కొనే వాళ్ళని ఏమంటారు? పర్చేజింగ్ గ్రూప్ అంటారు అనమాట. అలాగే కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ. ఈ డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వాలి. ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి చెప్పండి ఒకసారి. సో ఫస్ట్ డాక్యుమెంట్ టైపు, సప్లయరు, పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏం చెప్పాను? SAPలో ఏదైనా కొనాలి అంటే త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. పర్చేజింగ్ గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ. లీగల్ ఎంటిటీ వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కనపడే ట్యాబ్స్ చూడండి. ఇక్కడ డెలివరీ ఇన్వాయిస్, ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి. పేమెంట్ టర్మ్స్ ఇక్కడ ఇమీడియట్ డ్యూ అంటే ఈరోజే ఇన్వాయిస్, ఈరోజే పేమెంట్. అంటే వెండర్ ఇన్వాయిస్ ఇస్తే ఈరోజే పేమెంట్ చేసేయాలి. ఈరోజే కొంటాం, ఈరోజే పేమెంట్ వెండర్కి. సో దాన్ని ఏమంటాం మనం? ఇమీడియట్ డ్యూ. ఇక్కడ రెండో పేమెంట్ టర్మ్ 002 ఉంది చూడండి. అది ఏం చెప్తుంది? సో వితిన్ 14 days, నువ్వు 14 daysలో కనుక పేమెంట్ చేస్తే వెండర్ ఎంత % క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడంట? 2% క్యాష్ డిస్కౌంట్. 30 daysలో పేమెంట్ చేస్తే సో ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. అలాగే 003 పేమెంట్ టర్మ్ ఏం చెప్తుంది చెప్పండి ఒకసారి. 14 daysలో కనుక నువ్వు పేమెంట్ చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. 20 daysలో కనుక పేమెంట్ చేస్తే ఎంత వస్తుంది? 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా. సో ఇలా మనకి 30 daysలో కనుక పేమెంట్ చేస్తే సో నీకు ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ అనేది రాదు. ఓకే, దీన్నే ఏం చెప్తాం మనం? పేమెంట్ టర్మ్స్ అంటారు. సో కాబట్టి మనం పర్చేజ్ ఆర్డర్లో ఏమి ఇస్తామండి? పేమెంట్ టర్మ్స్ ఇస్తాం. పర్చేజ్ ఆర్డర్లో ఏమి ఇస్తాం మనం? పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? మనం వెండర్కి ఎప్పుడెప్పుడు డబ్బులు కట్టాలి, ఎంత కడితే మనకి డిస్కౌంట్ వస్తుంది అనే డీటెయిల్స్, ఎప్పుడు మన ఇన్వాయిస్ డ్యూ అవుతుంది. ఓకే, ఇన్వాయిస్ డ్యూ అయితే పేమెంట్ చేస్తాం. ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? వెండర్ ఇస్తాడు. వెండర్కి మనం ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. ఎప్పుడు పేమెంట్ చేయాలి అని చెప్పేది ఈ పేమెంట్ టర్మ్స్. ఓకేనా. సో కాబట్టి పేమెంట్ టర్మ్స్ అంటే ఇది. సో అలాగే మనకి కండిషన్స్ అంటే ఇక్కడ గ్రాస్ ప్రైజు, సర్చార్జెస్, డిస్కౌంటు, ఇక్కడ కండిషన్స్ ఉంటాయన్నమాట. గ్రాస్ ప్రైజు, సర్చార్జు, డిస్కౌంట్ సంబంధించిన కండిషన్స్.
సో మనకి గ్రాస్ ప్రైస్ కండిషన్, సర్చార్జ్, డిస్కౌంట్ సంబంధించిన కండిషన్స్ ఎస్ఏపిలో తీసుకుంటాం. ఒకవేళ ఫ్రైట్ యాడ్ చేయాలంటే ఫ్రైట్ కండిషన్ ఉంటుంది. ఓకే, ఫ్రైట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. సో అలాగే మనకి ఇక్కడ ఈ పర్చేజ్ ఆర్డర్ సంబంధించి మనం ఏమైనా మ్యాటర్ రాసుకోవాలి అనుకుంటే ఇవి ఇక్కడ మ్యాటర్ రాసుకోవచ్చు, పర్చేజ్ ఆర్డర్ రిలేటెడ్. ఓకేనా? సో అలాగే ఈ పర్చేజ్ ఆర్డర్ అడ్రస్, ఈ వెండర్ ఎవరైతే ఉన్నాడో వాడికి సంబంధించిన అడ్రస్, ఓకే, ఫ్యాక్స్, టెలిఫోన్ నెంబర్, పోస్టల్ కోడ్, అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట. పర్చేజ్ ఆర్డర్లో ఉండే డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. డాక్యుమెంట్ టైపు, సప్లయర్ నెంబరు, డెలివరీ, కండిషన్స్, టెక్స్ట్, అడ్రస్, ఎవరి అడ్రస్? వెండర్ అడ్రస్. కమ్యూనికేషన్, వెండర్కి సేల్స్ పర్సన్ ఉంటాడు, అమ్మేవాడు. ఇప్పుడు వెండర్ని కాంటాక్ట్ అని డైరెక్ట్గా వెండర్ కాంటాక్ట్ అవ్వలేం, వాడి సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, సేల్స్ పర్సన్ డీటెయిల్స్, టెలిఫోన్ నెంబర్. ఓకేనా? ఒకవేళ వెండర్కి ఎవరైనా పార్ట్నర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే సో మనం ఆ పార్ట్నర్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలాగే సో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇక ఫర్దర్గా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఆర్గనైజేషన్ డేటా. సో చెప్పండి, ఎస్ఐపిలో మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ డేటా అంటే ఏంటో చెప్పాలి ఒకసారి. పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. ఓకే, స్టేటస్ అంటే ఏంటంటే ఈ పర్చేజ్ ఆర్డర్ మన ఆర్డర్ ఎంత పెట్టాం, వెండర్కి ఎంత డెలివరీ చేశాడు, ఎంత ఇన్వాయిస్ ఇచ్చాడు అనేది, డౌన్ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ స్టేటస్ అనమాట. ఇంకా మన స్టేటస్ ఏమి క్రియేట్ అవ్వలేదు. ఇచ్చిన తర్వాత మెటీరియల్ ఇవ్వాలి. మన మెటీరియల్ ఏంటి? ఒక మెటీరియల్ నెంబర్ ఇస్తున్నా, 220 రా మెటీరియల్. ఈ వెండర్ దగ్గర నుంచి ఏ మెటీరియల్ కొంటున్నాను? నేను రా మెటీరియల్ కొంటున్నాను. ఓకేనా? సో ఈ రా మెటీరియల్ షార్ట్ టెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చుద్ది అనమాట. పిఓ క్వాంటిటీ, ఓకే, ఎంత క్వాంటిటీ కొంటున్నా ఈ వెండర్ దగ్గర నేను చెప్పాలి. ఈ వెండర్ దగ్గర ఎంత క్వాంటిటీ కొంటున్నా? 100 క్వాంటిటీ. ఓకే, సో అలాగే డెలివరీ, ఎప్పుడు ఈ వెండర్ నాకు డెలివరీ చేస్తున్నాడు గూడ్స్? ఈరోజే. సో దీనికి సంబంధించి ప్రైస్ ఎంత ఏంటి? ఒక్కొక్క యూనిట్ ప్రైస్ ఎంత? ఒక్కొక్క మెటీరియల్ ప్రైస్ 100 రూపీస్. ఓకే, సో అలాగే మెటీరియల్ ప్లాన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ప్లాంట్, ఇది ఏ ప్లాంట్లో? ఇది మనకి ఈ మెటీరియల్ పంపిస్తున్నాడు వెండర్, CHHY ప్లాంట్, హైదరాబాద్ ప్లాంట్. ఓకే, HY అంటే హైదరాబాద్ ప్లాంట్. ఏ స్టోరేజ్ లొకేషన్లో పంపిస్తున్నాడు? రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్లో పంపిస్తున్నాడు. ప్రతి మెటీరియల్కి స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. రా మెటీరియల్కి స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది, సెమీ ఫినిష్డ్కి స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. ప్లాంట్ అంటే ఏంటండి? సో ప్లాంట్ దగ్గర ఇంటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి. ప్లాంట్లో ఏముంటాయి? స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. స్టోరేజ్ లొకేషన్స్లో ఏముంటాయి? మెటీరియల్స్ ఉంటాయి. సో రా మెటీరియల్కి ఒక స్టోరేజ్ లొకేషను, సెమీ ఫినిష్ ఒక స్టోరేజ్ లొకేషను, ఫినిష్డ్ ఒక స్టోరేజ్ లొకేషను, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఏంటి అంటే, సో పేమెంట్ టర్మ్స్. సో చూసారా ఇక్కడ నేను ఇవన్నీ ఇవ్వగానే గ్రాస్ ప్రైస్ కండిషన్ వచ్చేసింది చూసారా, 10,000 అని. డిస్కౌంట్, ఈ కండిషన్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఏంటి? సో మనకి కండిషన్స్ అంటే ఏంటి? గ్రాస్ ప్రైస్కి సర్చార్జెస్, డిస్కౌంట్స్ ఇవన్నీ పోతే వచ్చేదే నెట్ ప్రైస్ అనమాట. సో మనకి పర్చేజ్ ఆర్డర్లో నెట్ ప్రైస్ ఇస్తే సో వెండర్ మనకి ఆ ప్రైస్కి గూడ్స్ పంపిస్తాడు అనమాట. అర్థమైందా? సో అలాగే మన టెక్స్ట్, సో అడ్రస్, ఓకే, కమ్యూనికేషన్, పార్ట్నర్స్, ఎడిషనల్ డేటా. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే కింద మనకి కిందకు వచ్చేస్తే మనకి మెటీరియల్, పైన మెటీరియల్ ఇచ్చావు కదా, సో పైన సో ఈ పైన ఏదైతే నువ్వు మెటీరియల్ ఇచ్చావో ఈ మెటీరియల్ డేటా అంతా ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ అండ్ వెయిట్స్, డెలివరీ స్కెడ్యూల్. సో డెలివరీ స్కెడ్యూల్, ఓకే, డెలివరీ. సో ఎప్పుడు ఏ రోజున మనం డెలివరీ చేయబోతున్నాము, ఎంత క్వాంటిటీ డెలివరీ చేయబోతున్నాము. సో ఈ వెయిట్స్ అంటే ఏంటి? ఈ మెటీరియల్ సంబంధించి వెయిట్ ఎంత, నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత, పిఓ క్వాంటిటీ ఎంత, ఓకే, పర్ యూనిట్ ప్రైస్ ఎంత, సో ఎప్పుడు డెలివరీ చేస్తున్నాడు, సో ఈ వెండర్ మనకి ఎప్పుడు డెలివరీ చేస్తున్నాడు అనేది కూడా. సో ఇందులో అండర్ టాలరెన్స్, ఓవర్ టాలరెన్స్ అంటే ఇది కూడా మనం చెప్తాను. 10% అని పెట్టాను అనుకోండి. సో దీని మీనింగ్ ఏంటంటే వెండర్కి మనం ఆర్డర్ చేసింది 100 క్వాంటిటీ ఆర్డర్ చేసామనుకో, అండర్ టాలరెన్స్ 10% అంటే 90 పంపించినా యాక్సెప్ట్ చేస్తాం మనం. ఓవర్ టాలరెన్స్ 10 అంటే 110 పంపించినా యాక్సెప్ట్ చేస్తాం. సో సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. 90 కంటే తక్కువ అయితే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, 110 కంటే ఎక్కువ అయితే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని ఏమంటాం మనం?
టాలరెన్స్, క్వాంటిటీ వేరియన్స్ అంటే మనం ఆర్డర్ చేసిన క్వాంటిటీ కన్నా తక్కువ ఎంతవరకు సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని ఏం చెప్తాం మనం, టాలరెన్స్ అంటారు. ఓకేనా. వెండర్కి మనం రిమైండర్ నోటీస్ పంపించవచ్చు. అరే బాబు గూడ్స్ పంపించాను 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి మనం వెండర్కి బాబు నాకు గూడ్స్ పంపించు అని చెప్పి మనం పంపించవచ్చు అనమాట. సో ప్రీ డెలివరీ టైం మినిమం 10 రోజుల లోపల వెండర్ పంపించాలి ఈ మెటీరియల్ని అని మనం సెటప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్, సో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే షిప్పింగ్ ఇన్స్ట్రక్షను ఇవి కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ డెలివరీలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అలాగే మనకి ఇన్వాయిస్, సో ఇది గూడ్స్ రిసిట్ సంబంధించింది. జిఆర్ బేస్డ్, కంపల్సరీగా జిఆర్ బేస్ అయితే జిఆర్ అని. ఇక్కడ ట్యాక్స్ కోడ్ అంటే దీనికి పర్చేజ్ ఆర్డర్లో ట్యాక్స్ కోడ్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇన్వాయిస్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫైనల్ ఇన్వాయిస్ అయితే ఫైనల్ ఇన్వాయిస్ అని చెప్పి తీసుకుంటాం. కండిషన్స్, సో గ్రాస్ ప్రైస్కి సర్చార్జెస్, డిస్కౌంట్, ఒకవేళ నువ్వు ఫ్రైట్ కనుక యాడ్ చేసుకోవాలనుకో ఫ్రైట్ కండిషన్ కూడా ఇక్కడ ఫ్రైట్ అని పెట్టి, సో ఇక్కడ 5% అంటే ఫ్రైట్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఫ్రైట్ కావాలంటే ఫ్రైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్రైట్ కూడా యాడ్ అయిపోయింది. 5%, 10,000 మీద 5% ఫ్రైట్. సో ఇక్కడ కండిషన్స్ యాడ్ చేసుకోండి. మనకి నెట్ ప్రైస్ వచ్చే ఆర్డర్లో గ్రాస్ ప్రైస్కి మనం గ్రాస్ ప్రైస్ కండిషన్, సో పీబీఎక్స్ఎక్స్ అనమాట. పీబీఎక్స్ఎక్స్ అంటే మాన్యువల్ కండిషన్ ఇది. సో ఇది పీబీఎక్స్ఎక్స్. సో మనకి 10,000 నెట్ అంటే గ్రాస్ ప్రైస్ ఇంత, సారీ ఫ్లైట్ ఇవన్నీ తీసేస్తే వచ్చేది నెట్ ప్రైస్ అనమాట. సో ఇది మనం చేయాల్సింది. టెక్స్ట్ ఏమైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. డెలివరీ అడ్రస్, సో మనకి వెండార్ ఉన్నాడు కదా, ఇది సంబంధించి వెండార్ సంబంధించి డెలివరీ. సో మనకి సారీ వెండార్కి సంబంధించిన అడ్రస్ పైన ఉంది. ఇది మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి కంపెనీకి సంబంధించిన అడ్రస్ ఇది. ఓకే, సో కన్ఫర్మేషన్స్, అక్నాలజ్మెంట్ కావాలి అని అనుకుంటే అక్నాలజ్మెంట్ రిసిప్ట్ కూడా మనం సిస్టమ్ తీస్తుంది అనమాట. కాబట్టి ఇవి మెయిన్ పర్చేజ్ ఆర్డర్ రిలేటెడ్ మనకి కావాల్సింది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమి ఇవ్వాలి, రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమి ఇవ్వాలి, డాక్యుమెంట్ టైప్. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, సప్లయర్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఆర్గనైజేషన్ లేదా పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి చెప్పాను నేను. వాట్ ఈస్ పర్చేజ్ ఆర్గనైజేషన్? ఎస్ఏపిలో ఏదైనా మనం కొనాలి అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. సో ఎవరైతే కొంటున్నారో వాళ్ళని ఏమంటాం మనం, పర్చేసింగ్ గ్రూప్. కంపెనీ కూడా అంటే ఏంటి, లీగల్ ఎంటిటీ. లీగల్ ఎంటిటీ వైజ్ మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో మనకి పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ ఏమి రిప్రజెంట్ చేస్తాయి, మనకి పేమెంట్ టర్మ్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి, ఇన్వాయిస్ ఎప్పుడు డ్యూ అవుతుంది, ఇన్వాయిస్ ఎప్పుడు మనం పేమెంట్ చేయాలి, డిస్కౌంట్ ఎంత వస్తుంది వెండర్ దగ్గర నుంచి, ఇన్స్టాల్మెంట్స్లో ఎప్పుడు పేమెంట్ చేయాలి అనేవి ఇన్వాయిస్ డ్యూ, ఓవర్ డ్యూ, ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్, సో డిస్కౌంట్స్ అవన్నీ దేంట్లో ఉంటాయి, పేమెంట్ టర్మ్స్. సో కండిషన్స్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ కండిషన్స్? గ్రాస్ ప్రైస్కి సర్చార్జెస్, డిస్కౌంట్స్, ట్యాక్సెస్ అన్నీ పోతే వచ్చేదే నెట్ ప్రైస్. సో గ్రాస్ ప్రైస్ కండిషన్ ఏంటి, టీ కోడ్ మనకి కండిషన్ ఏంటి, పీబీఎక్స్ఎక్స్. గ్రాస్ ప్రైస్ కండిషన్ ఏంటి, పీబీఎక్స్ఎక్స్. సో మనకి అలాగే టెక్స్ట్, ఇక్కడ మనం టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. అడ్రస్, సో అడ్రస్ ఇది ఎవరి అడ్రస్, వెండర్ అడ్రస్. ఇది వెండర్ సంబంధించిన కమ్యూనికేషన్. వెండర్ని కాంటాక్ట్ అవ్వాలంటే వెండర్ సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా. ఇది పార్ట్నర్ డీటెయిల్స్. సో మనం ఈ వెండర్కి ఏమైనా పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే ఆ పార్ట్నర్ డీటెయిల్స్. ఎడిషనల్ డేటా, ఆర్గనైజేషన్ డేటా, స్టేటస్. పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఆర్డర్ చేస్తాం, ఇంకా గూడ్స్ రాలేదు, ఇంకా ఆర్డర్ చేయలేదు, చేస్తున్నాం మనం. ఓకే. సో ఇదేంటిదండి, మెటీరియల్. సో మెటీరియల్ షార్ట్ టెక్స్ట్, పీఓ క్వాంటిటీ, మెటీరియల్ ఇది కేజీలోనా కిలోగ్రామ్లోనా అన్నది, నెట్ వెయిట్, డెలివరీ డేటు. సో అలాగే మనకి సో ప్లాన్ టు స్టోరేజ్ లొకేషను. ఓకే. సో అలాగే సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఐటమ్ డీటెయిల్స్. సో ఐటమ్ డీటెయిల్స్లో మెటీరియల్ డేటా. ఓకే. సో మెటీరియల్ డేటా, క్వాంటిటీ. సో క్వాంటిటీ, నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్. సో క్వాంటిటీ ఎంత, కిలోగ్రామ్స్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత, డెలివరీ ప్రైస్, ఇది డెలివరీ డేటు, ఇది స్టార్ట్ డెలివరీ డేట్ అంటే ఎప్పుడు మనకి గూడ్స్ అనేది డెలివరీ చేస్తారు ఆ డేట్స్. సో డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి మనకి
వెండర్కి మనం రిమైండర్ నోటీస్ పంపించు, అరే బాబు డబ్బులు గూడ్స్ పంపించు అని 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి పంపించుకోవచ్చు. టాలరెన్స్ అంటే ఏంటి, మనం ఒక 100 క్వాంటిటీ ఆర్డర్ చేసామనుకో, వెండర్ మనకి 110 క్వాంటిటీ ఆర్డర్ పంపించాడు అనుకో, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా అంటే చేస్తుంది. 90 యాక్సెప్ట్ చేస్తుందా, చేస్తుంది. 10% టాలరెన్స్, 100 టాలరెన్స్, ఓవర్ టాలరెన్స్. ఓకే, ఓవర్ డెలివరీ టాలరెన్స్. షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఏమైనా ఉంటే ఇవ్వాలి, ఎలా షిప్ చేస్తారు ఏంటన్నది. సో ఇన్వాయిస్, ఓకే, జిఆర్ బేస్డ్ ఇన్వాయిస్, జిఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. కండిషన్స్, పర్చేజ్ ఆర్డర్లో కండిషన్స్ ఉంటాయి. సో ఈ డీటెయిల్స్, టెక్స్ట్, డెలివరీ అడ్రస్ అంటే మనకి డెలివరీ చేయాల్సిన అడ్రస్. సో అక్నాలజ్మెంట్ కూడా అవసరమైతే అక్నాలజ్మెంట్ అవసరం, అక్నాలజ్మెంట్ నెంబర్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఇది చేసిన తర్వాత మనకి సేవ్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే అడ్రస్ ఏమీ లేవు. ఓకే, సో ఈ అడ్రస్ ఏమీ లేవు. సో మీరు దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోతుంది. అర్థమైందా, అర్థం కాలేదా? సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి అని చెప్పి ఇప్పుడు మీకు నేను నోట్స్ ఇస్తాను ఇప్పుడు. ఓకేనా, పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్. సో ఎస్ఏపీలో మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటో చూడండి ఒకసారి. రేపు పొద్దున్న మనకి ఇంటర్వ్యూలో చెప్పాలి మీరు, పీఓ క్రియేషన్ చేసేటప్పుడు ఇది ఫార్మల్ డాక్యుమెంట్. ఓకే, ఇష్యూడ్ బై పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ద వెండర్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. పర్చేజ్ ఆర్డర్లో హెడర్ లెవెల్ ఉంటుంది, లైన్ ఐటమ్ లెవెల్ ఉంటుంది. ఇది హెడర్, ఇదంతా కూడా హెడర్ లెవెల్, ఇదంతా లైన్ ఐటమ్ లెవెల్. ఓకే, ఐటమ్ లెవెల్, ఐటమ్ ట్యాబ్, హెడర్ లెవెల్లో ఏముంటుంది, ఐటమ్ లెవెల్లో ఏముంటుంది. సో ఈ డీటెయిల్స్ మనం ఇంటర్వ్యూలో చెప్తే సరిపోతుంది. రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే పర్చేజ్ ఆర్డర్కి ఎలా మాట్లాడాలి అనేది ఈ ఫీల్డ్స్ అనమాట. ఇది మీరు చెప్పగలిగితే చాలు. చెప్తారా చెప్పలేరా? పర్చేజ్ ఆర్డర్ని ఎందుకు క్రియేట్ చేస్తారంటే చెప్తారా చెప్పలేరా? ఎలా క్రియేట్ చేస్తారు పర్చేజ్ ఆర్డర్ని? సో పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారో చూసారు కదా, జస్ట్ డేటా ఎంట్రీ అంతే. సో పర్చేజ్ ఆర్డర్ని ఇలా క్రియేట్ చేస్తాం మనం, జస్ట్ డేటా ఎంట్రీ లాగా ఉంటుంది అంతే. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ సంబంధించి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఏమన్నా చేంజ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పాలి? సో ME22N, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇట్లా పెట్టాలండి. సో ఇప్పుడు నేను పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేశాను కదా, దాన్ని చేంజ్ చేయాలనుకో ఏం చేయాలి? ఇప్పుడు నేను ME22N పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయాలంటే ME22N ఎంటర్. సో ఇప్పుడు దీన్ని మనం క్వాంటిటీ మార్చాలండి, 100 కాదు 200 క్వాంటిటీ. డెలివరీ డేట్ మార్చాలి. సో డెలివరీ డేట్ 14 డాట్. నెట్ ప్రైస్ మార్చాలి 200. సేవ్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. అర్థమైందా? సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మాడిఫై చేసుకోవడానికి ఉపయోగించే టీ కోడే ME22N. డిస్ప్లే చేసుకోవాలండి పర్చేజ్ ఆర్డర్ని, ఓన్లీ చూడాలనుకుంటున్నా. ME23N ఎంటర్. సో ఇలా చూసుకోవచ్చు మనం. సో ఇలా చూసుకోవచ్చా లేదా? ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, నాకు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమైతే ఇన్పుట్స్ మనం ఇచ్చామో
ఆ టీ కోడ్స్ ఏమైతే రాసుకున్నామో ME21N 22N 23N అవన్నీ కూడా వచ్చేయాలి. రేపొద్దున ఇంటర్వ్యూలో రోజుకి ఎన్ని పర్చేజ్ ఆర్డర్స్ ప్రాసెస్ చేసామని అడుగుతారు. ఏంటిదండి, రోజుకి ఎన్ని పర్చేజ్ ఆర్డర్స్ ప్రాసెస్ చేస్తావు? 30 పర్చేజ్ ఆర్డర్స్ని ప్రాసెస్ చేస్తానని చెప్పాలి. రోజు 30 పర్చేజ్ ఆర్డర్స్. ఓకేనా? పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ SAPలో ఏంటి అని అడుగుతారు. ME21N. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ ఎలా చేస్తారు? పర్చేజింగ్ టీం ఉంటుంది కదా మనకి, కొనే టీము, వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు మనకి. వన్స్ వీ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పర్చేజింగ్ టీమ్, ఇన్పుట్స్ అనమాట. వన్స్ వీ గెట్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ది పర్చేజింగ్ టీమ్, ఈ పర్చేజ్ ఆర్డర్ని పర్చేజింగ్ టీమ్ ఇస్తే మన SAP ఎండ్ యూజర్ క్రియేట్ చేసేస్తాం. కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తానే కదండి మన ఇచ్చే ఎండ్ యూజర్ చేసే పని ఇదేగా. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? పర్చేజింగ్ టీమ్ ఇన్పుట్స్ ఇస్తుంది, ఆ ఇన్పుట్స్ తీసుకొని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం మనం. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏమేమి ఇన్పుట్స్? ఫీల్డ్స్ చెప్పాను కదా ఇప్పుడు నేను, ఆ ఫీల్డ్స్ అంతా కూడా చెప్పేయాలి. ఆ ఫీల్డ్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.